ఇక అలర్ట్గా లేకుంటే మీ ఓటు డౌట్ అటనే. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో మీ పేరు ఉన్నంత మాత్రాన ఓటు ఉన్నట్లు కాదు. ఈ లిస్టులోనే 92,36,000 అనామలీసు నో మ్యాపింగ్ ఓటర్లు ఉన్నాయి. మొత్తం ఓటర్లో 3/వంతు మంది ఏదో ఒక వివరణ ఇవ్వాల్సిందే అట. సో 3/వంతు అంటే ఈ దాదాపుగా 70 లక్షలు వేసుకోరు. 70 లక్షల మంది వివరణ ఇవ్వాల్సిన వాళ్ళే ఉన్నారట. సో ఎవరైతే ఈ ఏమంటారు ఈ ఏమంటారు 92,36,000 అనామలీస్ నో మ్యాపింగ్ లిస్ట్లో ఉన్నారో వీళ్ళంతా ఖచ్చితంగా వివరణ ఇస్తేనే మీ ఓటు ఉంటుంది. సో మేము ఏం చేయకుండా మా ఓటు ఉంటుందని అనుకోవడం జర ఆపేసేది. సో వీలైనంత వరకు మీరు అధికారులతో సంప్రదింపులు జరిపి మీరు ఎట్లయినా సరే ఓటు కాపాడుకునే ప్రయత్నం చేయాలి. నోటీసులకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేదంటే మళ్ళీ ఓటు పోతే మళ్ళీ అదో పరిశాను. బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి ఇచ్చే నోటీసులకు స్పందించాల్సిందే. రిప్లై ఇవ్వకపోయినా అడిగిన పత్రాలు ఇవ్వకున్నా ఓటు డౌట్ అట. ఓటర్ సర్వీస్ వెబ్సైట్లో ఎపిక్ సెర్చ్ చేసి నోటీస్ కేటగిరీ వివరాలు తెలుసుకోవచ్చట. ఆయా లిస్టులో ఉంటే ఆధారాలు రెడీగా ఉంచుకోవాలంటున్న అధికారులు. మరి ఇక మీరు ఏది పరిస్థితిలో మీరైతే ఓటుని సురక్షితంగా కాపాడుకోవాలంటే ఎప్పటికప్పుడు అధికారులు ఏం చెప్తారు, వాళ్ళు ఇచ్చిన నోటీసులకు మేము ఏ వివరణ ఇవ్వాలి ఏందనేది బిఎల్ఓల ద్వారా మీరు తెలుసుకొని సో సరైన సమయంలో సరైన సమాధానం మీ దగ్గర నుంచి వస్తే మీ ఓటును అధికారులు ఖచ్చితంగా సురక్షించే ప్రయత్నం చేస్తారు. అది ఖచ్చితంగా ఎట్లా చెక్ చేసుకోవాలా, ఇలా చెక్ చేసుకోవచ్చాడు. ఓటర్లు తమ స్టేటస్ను ఎప్పటికప్పుడు సులభంగా తెలుసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం అందుబాటులోకి తెచ్చిందట. ఓటర్స్ సర్వీస్ పోర్టల్ గాను సిఇఓ తెలంగాణ పోర్టల్ను గాను నీ సందర్శించి ఓటర్ కార్డు ఎపిక్ నెంబర్తో సెర్చ్ చేయడం ద్వారా తమ ఓటు సేఫ్గా ఉందో లేదో లేదంటే అనామలీస్ కేటగిరీలో ఉందో క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఎలక్ట్రోల సెర్చ్లో ఏవైనా వ్యత్యాసాలు లేదా నోటీస్ అలర్ట్స్ ఉన్నట్లు చూపిస్తే వెంటనే అప్రమత్తమై సంబంధిత సవరణ ఫారాలను నింపి సిద్ధం చేసుకోవాలి. పాస్పోర్టు, ఆధార్ కార్డు, కరెంటు బిల్లులు లేదా ఇతర నివాస ధృవీకరణ పత్రాలను ముందుగానే రెడీ ఉంచుకోవడం వల్ల అధికారులకు సమర్పించడం ఈజీ అవుతుంది. డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించుకొని ఓటర్లు తమ వివరాలను ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవాలని అవసరం ఉందంట. మరి electoral search.eci.gov.in సో ఈ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకునే అవకాశం. మీ ఎపిక్ నెంబర్ ద్వారా మీరు సెర్చ్ చేసుకుని అందులో అలర్ట్ వస్తాడు. సో మీ ఓట్లో ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా, లేదు మీకు ఏమన్నా నోటీస్ ఏమైనా వచ్చిందా, ఏమైనా వార్నింగ్స్ ఉన్నాయా, ఎప్పటికప్పుడు దాంట్లో చెక్ చేసుకొని బరాబర్ ఉంటే మీరు సైలెంట్ ఉండొచ్చు. లేదు ఒకవేళ మీకు ఏమైనా తేడాలు దాంట్లో చూపిస్తే దాని ప్రకారంగా మీరు బిఎల్ఓల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ దగ్గర రెడీగా ఫామ్లు పెట్టుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వెరిఫై చేసుకొని మీ ఓటు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ ఓటర్కి సంబంధించిన విషయం. రాష్ట్రంలో ఎంత లేనా 73,36,030 దొంగ ఓట్లు ఉన్నట్టుగా తేలిపోయింది. ఇంకా తగ్గుతాయా పెరుగుతాయా తెలియదు.